పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికపై ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించే దమ్ముందా అని అవినాష్ రెడ్డి అన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి రాకుండా కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ ఒత్తిడితోనే బూత్ల మార్పునికి ఎన్నికల కమిషన్ తెరలేపింది అని అవినాష్ అంటున్నారు. ఏ ఊరి వాళ్లు ఆ ఊర్లోనే ఓటేసేలా చేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి అంటున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అని తప్ప నేను రెండో మాటే మాట్లాడడంలా. ఒక్కసారి కూడా వాళ్ళు మా ప్రభుత్వం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతుంది అని చెప్పి మా పోలీసు వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుపుతారనే మాటే వాళ్ళ నోట్ల నుంచి రాదు. వాళ్ళు ఎంతసేపు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేసుకోవాలనే కోణంలోనే ఉన్నారు. మీరే చూస్తూ ఉన్నారు ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టినారు, ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినారు, ఎంతమంది మీద హత్యాయత్న ప్రయత్నాలు చేసినారు. ఇప్పటికే మీరు గడిచిన 4-5 రోజులుగా ఏమేమి జరుగుతూ ఉన్నాయో పులివెందుల్లో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఈ కార్యాలన్నీ సరిపోవన్నట్టుగా ఈ ఓటర్లను వాళ్ళ పోలింగ్ బూత్సే మార్చేయడం అంటూ ఇది ఒక ఘనకార్యం తీసుకొచ్చారు. ఆ 650 మంది స్వేచ్ఛగా 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో పోలీసు వాళ్ళు కూడా దేనికి గ్యారంటీ ఇవ్వడంలే. ఇది వీళ్ళ పరిస్థితి, ఇది వీళ్ళ అభివృద్ధి. వీళ్ళు మళ్ళీ మాట్లాడడం కేవలం ఎంత ఈ డ్రామా అంతా ఆగస్టు